తొయిబా వాళ్ళు మన వీర సైనికులపై ఆత్మాహుతి దాడి చేసి 40 మందికి పైగా వీర జవాన్లను పుట్టన పెట్టుకున్నారు. ప్రాణాలను అర్పించిన జవానులకు మా జనసేన పార్టీ కొరట్ల ఆధ్వర్యంలో ఇస్తూ ఈరోజు గోవత్రతుని వెలిగించడం జరిగింది. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. भारत माता की भारत माता की जय जय माता भारत माता जोहार अमरवीरुలకు जोहार 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 अमरवीरुలకు जोहार जोहार. జై జనసేన నేడు మన భారతదేశ చరిత్రలో బ్లాక్ డేగా వర్ణించబడుతుంది. ఎందుకనగా 2019 ఫిబ్రవరి 14 సరిగ్గా ఇదే రోజు 2019లో మన వీర సైనికులు ఒక కాన్వాయ్గా వెళ్తున్న వాహనంపై పాకిస్తాన్లో వారి ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నటువంటి లష్కర్ తొయిబా వాళ్ళు మన వీర సైనికులపై ఆత్మాహుతి దాడి చేసి 40 మందికి పైగా వీర జవాన్లను పుట్టన పెట్టుకున్నారు. ఇది చరిత్రలో చాలా చీకటి రోజు. అందువలన ఈరోజు మన తెలంగాణ కుర్లాపట్టణ జనసేన పార్టీ తరఫున మేము వారికి నివాళులు అర్పిస్తున్నాము. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము కుర్లాపట్టణము మరియు మా నియోజకవర్గం మరియు తెలంగాణలో పార్టీ ఉనికిని చాటుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై జనసేన, జై జవాన్. అమర వీరులకు జోహార్, అమర వీరులకు జోహార్, అమర వీరులకు జోహార్. జై భారత్. ఈరోజు నిజంగా చెప్పానంటే భారతదేశానికి ఒక బ్లాక్ డేగా మిగిలిపోయిన రోజు. పుల్వామా ఏదైతే దాడుల్లో మనకు వీర జవాన్లు 40 మంది తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది. దానివల్ల చాలా బాధాకరమైన రోజు ఈరోజు. ఆ దాడుల్లో ప్రాణాలను అర్పించిన జవానులకు మా జనసేన పార్టీ కొరట్ల ఆధ్వర్యంలో ప్లస్ సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ముందు మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ప్రజల్లోపట జనసేన పార్టీ ముందుకెళ్తుందని చెప్పి ఈ కార్యక్రమం సందర్భంగా చెప్పడం జరుగుతుంది. జై భారత్, జై హింద్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఫిబ్రవరి 14, 2019లో జరిగినటువంటి సంఘటన అమరవీరులు నివాళులు అర్పించిన గురించి ఈరోజు మరి మన 40 మంది జవాన్లను మరి భారతదేశాన్ని రక్షకులుగా ఉండి రక్షిస్తున్నటువంటి జవాన్లను మరి పాకిస్తాన్ వాళ్ళు గూఢచారులు వారు ఈరోజు 2019లో అటాక్ చేసి వాళ్ళను హతమార్చడం జరిగింది. కావున ఇలాంటి దాన్ని మనం ఖండిస్తూ ఈరోజు గోవత్రతుని వెలిగించడం జరిగింది. భారత్ మాతాకి జై.